ఏంటి ఇది ఫోన్ చేస్తుంది? హలో అమ్మా. చెప్పమ్మా. నీకు గుడ్ న్యూస్ అమ్మా. మీ అల్లుడు గారి ఫ్రెండ్ది పెళ్ళి ఉందంటమ్మా మన ఊరు దగ్గరలో. అందుకని మేము ఈరోజు బయలుదేరి వస్తున్నామమ్మా మా ఇంటికి. అవునా? ఎలాగూ వెళ్తున్నావు కదా, ఒక 10 రోజులు మీ ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకున్నట్టుంటుంది, బట్టలు సర్దుకోమని చెప్పారమ్మా మీ అల్లుడు గారు. అమ్మో, ఇది మళ్ళీ వచ్చేస్తానంటుంది, ఇది రానికుంటే ఏదో ఒకటి చేయాలి. ఏం చెప్పాలి దీనికి రాకుండా ఉండాలంటే? లేదంటే ఇది వచ్చిన దగ్గర నుంచి చాకరీ చేయలేక చావాలి నేను. ఐడియా దీనికి. మీ ఆయన రోజు లేట్ నైట్ ఇంటికి వస్తున్నాడా? లేట్గానే వస్తున్నాడమ్మా. అర్ధరాత్రులు లేచి ఫోన్ మాట్లాడడం, మెసేజ్ చేయడం చేస్తున్నాడా? చూస్తున్నాడమ్మా. ఒసే తెలివి తక్కువదన్నా. ఏ మగాడైనా సరే ఇలా చేస్తే వాడు వేరే దాంతో రిలేషన్లో ఉన్నాడని అర్థమే. నిన్ను వదిలించుకోవడానికి, దాంతో టైం స్పెండ్ చేయడానికి మీ ఆయన ఇంటికి పంపిస్తున్నాడు. అవునా? నువ్వు చెప్పేది నిజమేనా? ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా నువ్వు? అందుకని నువ్వు మాట్లాడితే పుట్టింటికి రాకు, అక్కడే ఉండు. అక్కడే ఉండి నీ మొగుడిని గ్రిప్లో పెట్టుకో. నువ్వు పద్దాకలా మా ఇంటికి వెళ్ళు వెళ్ళు అంటుంటే నా మీద ప్రేమ అనుకుంటున్నా. ఎందుక? అమ్మయ్య, దీన్నైతే రిపీట్ చేసుకోండి. ఇక చస్తే పుట్టింటికి వస్తాను.